జై శ్రీకృష్ణ అందరికీ. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మగ్గం వర్క్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని పోస్ట్ చేయండి అక్క ఈజీ మెథడ్లో అని చెప్పారు. సో నేను లైవ్లో మొన్న మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది సింపుల్ పద్ధతిలో చెప్పాను అండ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీరు ఒకవేళ కావాలి అంటే మగ్గం వర్క్ కుట్టాలి, నీట్గా రావాలి మాకు అని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్లో అప్లోడ్ చేశాను, చూడండి. అయితే ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో మీకోసం మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను కాబట్టి నేను ఈ వీడియోనైతే మీకోసం స్టిచ్చింగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే చాలామంది బిగినర్స్కి ఏంటంటే ఈ రెండు తేడా వస్తుంది ఇక్కడ, అంటే ఇంత గ్యాప్ అయితే వస్తుంది ఇక్కడ కుట్టిన తర్వాత. చూడండి, ఇలా నీట్గా మనం రెండు పట్టుకుంటే ఒక దగ్గర ఈ నెక్ అనేది కరెక్ట్గా ఇంత, అది కొందరికి రావట్లేదు. ఎలా కుడితే ఈ విధంగా వస్తుంది, ఈ రెండు అనేది కరెక్ట్గా ఉంటాయి. ప్లస్ ఫ్రంట్ పార్ట్ కూడా, ఇది నెక్ కూడా ఎంత నీట్గా వేసానో చూడండి. అండ్ రివర్స్ చేయడమే, ఇక్కడ భుజం పైన కూడా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా ఇలా వస్తుంది. అయితే బిగినర్స్కి ఈక్వల్గా రాదు, ఎందుకంటే నేను అక్కడి నుండి వచ్చిన కాబట్టి నాకు తెలుసు, అలా రాదు. అండ్ ఇది కూడా ఎక్కువ తక్కువ వస్తుంది, ఇది కూడా కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కూడా కొంచెం రాదు. ఇలా కొంచెం పైకి వెళ్ళడము, పైన కట్ చేయడము, ఇలాంటి షేప్ కొంచెం క్రాస్ షేపు ఇలాంటివి వస్తున్నాయి. సో అలా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది ఈజీ పద్ధతిలో చూపించాను. అండ్ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా కరెక్ట్గా బార్డర్ అనేది సెంటర్లో రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మగ్గం వర్క్ బ్లౌజ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, చాలా బాగుంది ఉపయోగపడుతుంది అంటే ఇంకొకరికి షేర్ చేయండి. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మగ్గం వర్క్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. అయితే ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టాను, అది కూడా చూడండి, చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది, సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది, ఈ నెక్ వచ్చేసి 2.5 ఉంది. అంటే ఈ నెక్ అంతా మనం ఈ నెక్ చేసుకోవాలి, ఈ నెక్ అంతా. సో మనం ఎలా చేయాలి, ఇంత తక్కువ, ఒక 1 ఇంచ్ తక్కువ చేయాలి, ఎలా చేయాలి ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడ నిన్న మగ్గం వర్క్ బ్లౌజ్ మార్కింగ్ అయితే నేను వేసాను కదా, చూడండి. అక్కడే సేమ్ ఇలాగే వెనకాల సైడ్ కూడా ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను నిన్న కటింగ్లో చూపించాను, పెట్టాను, చాలా బాగుంది. ఎవరైనా ఇలాంటి నెక్స్ట్ కటింగ్ రాని వాళ్ళు ఆ కటింగ్ చూడండి, ఈజీ పద్ధతిలో నేనైతే చూపించాను. ఆ కటింగ్ కనుక మీకు వస్తే మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్ ఎంత పెద్ద వాళ్ళదైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు, కుట్టచ్చు. ముందట గ్యాప్ రాకుండా చాలా నీట్గా అయితే మనకు వస్తుంది. అట్లాంటి కటింగ్ అయితే నేను చూపించాను. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో చూడండి, వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం ఇలా నెక్ మనకి ఎంతైతే ఖర్చు అవసరమో అంతా ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఈజీ పద్ధతిలో తెలిస్తే అలాగే కంటిన్యూ చేయండి. నాకు మటుకు ఇలాగే ఈజీ అనిపించింది కాబట్టి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది, నెక్కులు పెద్దగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అని ఈ విధంగా చెప్తున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇలా హాఫ్ దగ్గర, అంటే ఎక్కడైతే సెంటర్ ఉందో ఆ సెంటర్లో ఈ విధంగా మనం ఒక కచ్చక ఇచ్చుకోవాలి. ఆ తర్వాత లైనింగ్కి మనం 2 సైడ్స్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇది ఒక హాఫ్, అంటే సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ కచ్చక ఎక్కడైతే ఉందో, మనకు ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్కి కొంచెం వాళ్ళు నెక్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు. సో ఇక్కడ కరెక్ట్గా మార్జిన్కి మటుకు తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఎంత డౌన్ ఉందో అంత డౌన్ అయితే తీసుకుంటున్నాను, కానీ వెడల్పు మాత్రం ఇంతే వచ్చేలాగా మనం చూసుకుందాము. ఓకే, ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో ఇచ్చేసి, ఒకవేళ వాళ్ళు పెద్దగా పెట్టమనలేదు, కరెక్ట్గానే పెట్టమన్నారు కానీ వెడల్పు వచ్చింది, అలాంటప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు మనం ఈ నెక్ని ఈ పైన భాగంలో కటింగ్ చేసేసుకోవాలి. నెక్ పెద్దగా ఉండొద్దు,
మాకు కరెక్ట్ నెక్కే ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు కొంచెం చిన్న ఏజ్ కాబట్టి వీళ్ళకు కొంచెం నెక్ పెద్దగా ఉన్నా కానీ నో ప్రాబ్లం అని వాళ్ళు వేసుకున్న అంతనే పెట్టు అన్నారు కాబట్టి నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఈ విడత ఎంత ఉందో ఇలా సెంటర్ నుంచి ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. అయితే నేను ఈ కటింగ్లో చూపించాను, ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా అని వచ్చిందండి. అలా రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకుంటే ఆ విధంగా అయితే రాదండి. సో అలా మీరు ఎలా పడితే అలా కుట్టకుండా ఒక మార్కింగ్ పద్ధతిలో కుట్టుకుంటే మీకు ఎక్కడ కూడా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మనకు ఏ లెవెల్లోనైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే లెవెల్లో ఇప్పుడు కుట్టేసుకుంటున్నాం. చూడండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ కచ్చుక ఉంది కదా, ఈ కచ్చుక దగ్గర ఇక్కడ నుండి మళ్ళీ స్టార్టింగ్ చేయాలి. ఇక్కడ నుండి ఎక్కడైతే మనం ఈ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉందో అది చూసుకొని మళ్ళీ కరెక్ట్గా అదే ప్లేస్ నుంచి ఇలా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి కూడా కరెక్ట్ మార్జింగ్ ఇలా పెట్టేసుకుంటూ మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా. కొంచెం జాగ్రత్తగా మెల్లిగా ఇట్లా అనుకుంటూ సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఈ విధంగా మనం కనుక నెక్ వేసుకుంటే మనకు ఈ పార్ట్లో కానీ ఇట్ సైడ్ పార్ట్లో కానీ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ మనకు కుట్టు, ఇక్కడ మనకు కుట్టు కరెక్ట్గా ఇదే ప్లేస్లో మనకు వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా కటింగ్ చేసుకోండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి, ఈజీగా నేర్చుకోండి. నేను కుట్టేటప్పుడు మీకు ఈజీ అనిపించవచ్చు, కానీ అది ప్రయత్నిస్తే కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో నేను ప్రాక్టీస్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ కావాలంటే మీరు పిన్స్ పెట్టుకొని, లేదు అంటే ఒక స్టిచ్ మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ కార్నర్కి ఒక స్టిచ్చింగ్ ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత మెయిన్కి వేసుకోండి, ఇక్కడ బార్డర్కి అలా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా కార్నర్స్కి మనం ఇలా టక్స్ అయితే ఇచ్చుకుందాం. ఇక్కడ ఆ తర్వాత మనం లైనింగ్ని అణిగిపోయేలాగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ పావని టైలరింగ్ వ్లాగ్స్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బిగినర్స్ కోసం చాలా టిప్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇది కూడా ఇట్ సైడ్ కూడా ఆ విధంగా చూసి ఒకవేళ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని దీనిపైన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇది డిజైన్ వచ్చింది, ఇది డిజైన్ వచ్చింది కదా, ఈ రెండు డిజైన్స్ని ఈ విధంగా ఇలా కార్నర్కి వచ్చేలాగా మనం ఒక కుట్టు వేయాలి. బిగినర్స్కి ఫోల్డింగ్ చేసి రాదు కాబట్టి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది దీనిపైన లైనింగ్ పెట్టి చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా మనకు ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా అంతే వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది.
ఇక్కడ కొంచెం సెట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు లోపల నుంచి కూడా మనకు ఇలా నీట్గా ఉంటుంది. ఓకే, ఈ 2 కుట్లు కూడా, ఈ 2 కార్నర్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. నేను ఎన్నో రోజుల నుంచి ఎంతో సఫర్ అయ్యి ఎంతో అనుభవంతో మీకు చెప్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, చూడండి ఇది కూడా ఈ విధంగా సెట్ చేశాను. దానికి 2 సైడ్స్ ఉంది కాబట్టి అది కొంచెం ఫోల్డ్ అవ్వదు. ఇది 1 సైడే ఉంది కాబట్టి కొంచెం నీట్గానే ఫోల్డ్ అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా వేసాను. ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా నీట్గా వస్తుంది. ఓకే, చూడండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఈజీగా ఇలా వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ నెక్ని కూడా పైనుండి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే లైనింగ్ కూడా కనబడకుండా నీట్గా మనకు బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇలా ఎక్కడ కూడా మార్జిన్ కొంచెం ఎక్కువ కూడా రాకుండా నీట్గా పట్టుకొని ఈ విధంగా మనం లైనింగ్ని కలుపుకుంటూ ఈ బార్డర్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ వర్క్ ఎక్కువగా ఉండి కుట్టరాకపోతే మనం హ్యాండ్ తోటి కూడా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకు నెక్ అనేది, లైనింగ్ క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత బయటకి రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు చూడండి మనం ఎంత అన్నా కానీ లైనింగ్ అనేది రాదు. ఇలా చాలా నీట్గా ఉంటుంది. వర్క్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా నీట్గా అయితే ఉంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనకు ఇవి 2 సమానంగా వచ్చాయా లేదా అనేది నేను చూపిస్తాను. మీకు లైనింగ్తో చూపిస్తే కొంచెం తేడా వస్తుంది. సో పర్ఫెక్ట్గా మనం ఇలా కుట్టిన తర్వాత చూపిస్తాను. కటింగ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని ఇలా స్టిచ్ చేసి కట్ చేసి చూపిస్తాను. ఎప్పుడు కానీ కార్నర్కి వేసుకోవాలండి. స్టిచ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం కుట్టిన తర్వాత కూడా ఆ కుట్ట అనేది మనకు బయటకి కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వేసాం కదా, చూసారు కదా ఎంత కరెక్ట్గా మనకు ఇక్కడ నెక్ అండ్ ఈ చంక అండ్ ఈ భుజము ఇవి ఎంత కరెక్ట్గా వచ్చాయో చూడండి. ఏ తేడా లేకుండా కరెక్ట్గా వచ్చాయి. మనం నిన్న కట్ చేసిన బ్లౌజ్కి ఎలా వచ్చింది? 5 బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అక్కడ ఏంకింది. ఇది చూసారు కదా ఎంత తేడా వచ్చింది మనకు. ఈ బ్లౌజ్కి ఎంత ఇట్ సైడ్ ఎంత తేడా వచ్చింది చూడండి. సో ఇలా తేడా రాకుండా ఉండాలి అంటే మనం ఫిట్టింగ్లో అయినా స్టిచ్చింగ్లో అయినా కరెక్ట్గా ఉండాలి. ఇది కూడా తేడా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా తేడా వచ్చింది గ్యాప్. సో ఇలా తేడా రాకుండా ఉండాలంటే మనం అన్ని మార్కింగ్స్ వేసుకొని నేను చెప్పిన పద్ధతిలో మీరు కనుక కుట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా మరి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. మనకు ఇలా మగ్గం వర్క్ ఈ విధంగా మనకు హ్యాండ్స్కి వస్తుంది. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటుంది, ఇక్కడ కొంచెం తక్కువ క్లాత్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎక్కడైతే మగ్గం వర్క్కు తక్కువ క్లాత్ ఉందో అక్కడ సైడ్ జాయింట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఈ డిజైన్ రెండు ఒక్క దగ్గరికి ఈ విధంగా పట్టుకొని ఎక్కడైతే మనకు సెంటర్ వస్తుందో అక్కడ ఒక చిన్న ఇలా కచ్చక పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం లైనింగ్ కూడా ఈ విధంగా సెంటర్లో ఒక కచ్చక ఇచ్చుకోవాలి ఇలా. ఇప్పుడు మనం రివర్స్ చేయడమే కాబట్టి ఈ కచ్చక ఎక్కడైతే మెయిన్ పార్ట్ ఉంటుందో ఆ కచ్చక అండ్ లైనింగ్ పార్ట్ ఉంటుందో ఆ కచ్చక రెండు కలిపి ఈ విధంగా ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా రివర్స్ అని మనకు ఎక్కడైతే కంప్యూటర్ వర్క్ డిజైన్ ఉందో ఆ డిజైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు కచ్చకలు ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా మనకు సెంటర్లో హ్యాండ్కి డిజైన్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా రివర్స్ అని కొంచెం ఇలా వెడల్పని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లైనింగ్ అణిగిపోవడానికి. ఇలా ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. అండ్ ఈక్వల్గా మనకు ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ రెండు ఇలా తీసుకుంటే మనకు డిజైన్ అనేది ఈక్వల్గా హ్యాండ్కి పర్ఫెక్ట్గా సెంటర్లో ఇలా వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలా వేసుకున్నాము, సెంటర్లో వచ్చింది. అయితే మనం బ్లౌజ్ హ్యాండ్కి వేసుకున్నప్పుడు లైనింగ్ అనేది మనకు ఈ విధంగా కిందికి వస్తూ ఉంటుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. మనకు కూడా వచ్చి ఉంటుంది, మీకు కూడా వచ్చి ఉంటుంది ఆల్రెడీ. సో ఇలా రాకుండా మనం ఒక టిప్ చూద్దాం. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్కడైతే ఈ బార్డర్ ఉంటుందో ఆ బార్డర్కి మనం ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అయితే ఇలా వర్క్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే టెన్షన్ని కొంచెం లేపుకుంటూ కుట్టాలి. ఇలా కొంచెం పైకి లేపాను నేను, ఇలా లేపుకుంటూ మనం టెన్షన్ తోటి కుడితే ఈ కుట్ట అనేది పర్ఫెక్ట్గా పడుతుంది మనకు. సో ఇప్పుడు మనం ఎంత లాగినా కానీ చూడండి, ఎంత లాగినా కానీ మనకు కింద నుండి రాదు. సో ఒకవేళ బార్డర్ ఇక్కడి వరకు ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు వేసుకున్నాను. ఒకవేళ డిజైన్ ఇక్కడి వరకు ఉంటే మీరు ఆ డిజైన్కి కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. సో ఇలా దీనివల్ల ఏంటంటే మనకు హ్యాండ్ చెయ్యి ఎక్కించుకున్నప్పుడు మనకు కింద నుండి ఇలా లైనింగ్ అయితే కనబడకుండా ఉంటుంది. ఓకేనా.